Hi friends, this is Salim. Welcome to YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మనం చాలా టాపిక్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసుకుంటూ ప్రతి టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటికి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తరువుగా అన్ని వీడియోస్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. మన యూట్యూబ్ ఛానల్లో మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం టార్గెట్ చేసుకుంటూ చాలా టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తరువుగా ఆ వీడియోస్ మొత్తం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు తెలియచేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 4. అంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఇప్పటివరకు 3 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఆ 3 వీడియోస్ మీరు చూడకపోయినా సరే డిస్క్రిప్షన్లో వాటికి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి త్వరగా చూడండి. ఆ 3 వీడియోస్ మీరు చూస్తే ఈ కంటిన్యూటీ వీడియో అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు చూడలేదనుకోండి, ఈ వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ప్రతి టాపిక్ అనేది క్లియర్గా ఉంటే దాని యొక్క నెక్స్ట్ టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. దానికోసం మీరు ఆ ప్రీవియస్ 3 పార్ట్స్ మీరు చూడండి. నెక్స్ట్ ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ అంటున్నాం మనం. ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, ఎస్ఎస్సిలో సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ, సిపిఓ ఎగ్జామ్స్ కావచ్చు. అలాగే మన రైల్వే ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏపీ తెలంగాణ స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది, వాటికి కూడా ఈ సిరీస్ యూజ్ అవుతుంది. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రతి స్టూడెంట్స్కి అన్ని విధాలుగా యూజ్ అయ్యే విధంగా మనం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము, ప్రిపేర్ చేసాము. సో ప్రతి ఒక్కరు ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇంకా టైం వేస్ట్ చేసుకుంటే క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మనం ప్రాఫిట్ అండ్ లాస్లో 4 మోడల్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్, డిస్కౌంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండ్ మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది ప్రైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి మెయిన్స్ లెవెల్లో ఈ మోడల్లో ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ ఎలా అయితే చెప్తున్నానో మీరు అలాగే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకటి ఫస్ట్ పాయింట్, మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే వాడు ఎక్కడ ఏది మెన్షన్ చేయనంత వరకు మనం ప్రాఫిట్ ఇప్పుడు సిబి మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేసు ఒక్కోసారి వాడు ఏం చేస్తాడు, ప్రాఫిట్ అనేది ఎస్పీ మీద ఫైండ్ అవుట్ చేశాను అంటాడు. అప్పుడు ఏం చేయాలి, మనం ఎస్పీ మీదే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ వచ్చింది అంటాడు. 20% ఫ్రాక్షన్ ఎంత, 1/5 ప్లస్ ప్రాఫిట్ అంటే ప్లస్. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ దేని మీద అప్లై చేస్తారు, సిపి మీదే కదా. ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే సిపి మీద. సో సిపి ఎంత అనుకుంటారు, సిపి మనకు తెలియదు కాబట్టి 5 అనుకోండి. డినామినేటర్ ఏదైతే ఉంది అది ప్రాఫిట్ ఏమో 1 రూపీ. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది, నాకు 1 రూపీ ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి, 6 రూపీస్ కమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్ విచ్ గెట్ ఏ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటాడు. సో 20% అంటే 1/5 ప్రాఫిట్ అంటే ప్లస్. ఈ ప్రాఫిట్ దేని మీద వచ్చిందంటే సిపి మీద, ఎస్పీ మీద అని మెన్షన్ చేశాడు. సో ఈసారి ఎస్పీ ఎంత అనుకుంటారు, 5. ప్రాఫిట్ ఎంత వచ్చిందంట, 1 రూపీ వచ్చింది. ఇప్పుడు సిపి ఎంత అవుతుంది, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు సిపి అనేది తక్కువ ఉంటుంది ఎస్పీ కంటే. సో 5 నుంచి 1 పోతే ఎంత అవుతుంది, 4 రూపీ అవుతుంది. ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను నేను. 25% ప్రాఫిట్ ఆన్ సిపి అంటాడు. 25% అంటే ఎంత, 1/4 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ సిపి. కంపారిజన్ సిపితో కాబట్టి సిపి ఎంత అనుకుంటారో డినామినేట్లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సిపి 4, ప్రాఫిట్ ఎంత, 1 రూపీ. ఎస్పీ ఎంత అవుతుంది, నాకు ప్రాఫిట్ 1 రూపీ రావాలంటే 5 రూపీస్ కమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ప్రాఫిట్
ఆన్ ఎస్పీ అంటాడు. 25% ప్రాఫిట్ అంటే 1/4, ప్రాఫిట్ అంటే ప్లస్, ప్రాఫిట్ దేని మీద, ఎస్పీ మీద కదా. అండ్ ఈసారి ప్రాఫిట్ దేంతో కంపేర్ చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి డినామినేటర్ ఏదైతే ఉందో అది 4 పార్ట్స్, ప్రాఫిట్ ఎంత వచ్చిందంట 1 పార్ట్. సిపి ఎంత అవుతుంది, తక్కువ తీసుకొని ఎక్కువ అమ్మాడు, నాకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చిందంటే సిపి ఎంత అవుతుంది, 1 రూపీ తక్కువే కదా. సో 4లో నుంచి 1 పోతే 3 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 33 1/3% ప్రాఫిట్ ఆన్ సిపి అంటాడు. 33 1/3% ఫ్రాక్షన్ ఎంత, 1/3 ప్రాఫిట్ కాబట్టి ప్లస్, ప్రాఫిట్ దేని మీద ఫైండ్ అవుట్ చేశారు, సిపి మీద. సిపి ఎంతో మనకు తెలియదు, ఎంత అనుకుంటా డినామినేటర్ ఏదైతే ఉందో అది. సిపి 3 రూపీస్, ప్రాఫిట్ ఎంత వచ్చింది 1 రూపీ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, నాకు 1 రూపీ ప్రాఫిట్ రావాలంటే నేను ఎంత కమ్మాలి, 4 రూపీస్కి అమ్మాలి. ఒక్కోసారి ఇప్పుడు 33 1/3% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అని మెన్షన్ చేస్తాడు. 33 1/3% అంటే ఎంత, 1/3, ప్రాఫిట్ అంటే ప్లస్. ఈసారి ప్రాఫిట్ దేని మీద, ఎస్పీ మీద కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుంటారో డినామినేటర్ ఏదైతే ఉందో అది. సెల్లింగ్ ప్రైస్ విత్ ప్రాఫిట్ ఏమో 1 రూపీ, సిపి ఎంత అవుతుంది 2 రూపీసే కదా. 2 రూపీస్ కొన్నాను, 1 రూపీ ప్రాఫిట్ రావాలని ఎంత కమ్మాలి, 3 రూపీస్కి అమ్మాలి. అలాగే 25% లాస్ ఆన్ సిపి అంటాడు. 25% ఎంత, 1/4 లాస్ కాబట్టి మైనస్. దేని మీద అన్నాడు, సిపి మీద కదా. ఇప్పుడు సిపి ఎంత మనకు తెలియదు, ఎంత అనుకుంటారు, డినామినేటర్ ఏదైతే ఉందో అది. సిపి 4, లాస్ ఎంత 1 రూపీ, ఎస్పీ అనేది ఎంత అవుతుంది, నేను 4 రూపీస్ కొన్నాను, నాకు 1 రూపీ లాస్ వచ్చిందంటే నేను ఎంతకు అమ్ముంటాను, 3 రూపీస్కి అమ్ముంటాను. అలాగే ఈసారి 25% లాస్ ఆన్ ఎస్పీ అంటాడు. 25% ఫ్రాక్షన్ ఎంత, 1/4 లాస్ కాబట్టి మైనస్. లాస్ దేని మీద అంట, ఎస్పీ మీద. సో ఈసారి ఎస్పీ ఎంత అనుకుంటారు, డినామినేటర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. దేంతో అయితే కంపారిజన్ చేస్తున్నాడో అది మనం వాల్యూ తీసుకోవాలి, డినామినేటర్ వాల్యూ. ఎస్పీతో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి ఎస్పీ ఎంత 4 రూపీస్, నాకు లాస్ ఎంత వచ్చింది 1 రూపీ వచ్చింది. అంటే నేను ఎంత కొనుంటాను నేను, లాస్ కాబట్టి 5 రూపీస్ కొన్నాను, అంతే కదా. 5 రూపీస్ కొన్నాను, నాకు 1 రూపీ లాస్ వచ్చింది అంటే ఎంత కమ్మా, నేను 4 రూపీస్కి అమ్మేశాను అంట. ఇవి బేసిక్ పాయింట్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఆ సొల్యూషన్ అనేది ఎలా చేయాలి మొత్తం ఈ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంది. చూడండి, ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ అనిల్ అండ్ సచిన్ ఈజ్ సేమ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ 1800 రూపీస్ ఈచ్, బట్ అనిల్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ప్రాఫిట్ ఆన్ ఎస్పీ అండ్ సచిన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి which is 20%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ అన్నాడు. చూడండి, అనిల్ యొక్క ప్రాఫిట్ ఏమో, అనిల్కి ప్రాఫిట్ వచ్చిందంట, సచిన్కి కూడా ప్రాఫిట్ వచ్చింది. కానీ అనిల్ యొక్క ప్రాఫిట్ దేని మీద ఫైండ్ అవుట్ చేశాడంట, ఎస్పీ మీద ఫైండ్ అవుట్ చేశాడు. సచిన్ యొక్క ప్రాఫిట్ దేని మీద ఫైండ్ అవుట్ చేశాడు, సిపి మీద ఫైండ్ అవుట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ ప్రాఫిట్ ఎంత, 20% ఆన్ ఎస్పీ కదా. 20% అంటే ఎంత అవుతుంది, 1/5 ఆన్ ఎస్పీ ప్రాఫిట్ కాబట్టి ప్లస్. ఓకే, సిపి ప్రాఫిట్ ఎస్పీ. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్తో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుంటారు, డినామినేటర్లో ఏదైతే ఉందో అదే కదా. సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. అంటే సిపి ఎంత అవుతుంది, 4 రూపీసే కదా. 4 రూపీస్ కొన్నాను, 1 రూపీ ప్రాఫిట్ రావాలని ఎంత కమ్మాలి, 5 రూపీస్ కమ్మాను. ఈసారి సచిన్ 20% ప్రాఫిట్ ఆన్ సిపి కదా, సిపి. ఓకే, సో 20% అంటే ఎంత, 1/5 ప్రాఫిట్ అంటే ప్లస్ దేని మీద, సిపి మీద. ఈసారి ప్రాఫిట్ దేంతో కంపారిజన్ చేస్తున్నాడు, సిపి. సిపి వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకోవాలి, డినామినేటర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఎంత, 5. నాకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. నాకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చిందంటే నేను ఎంత కమ్ముంటాను, నేను 6 రూపీస్కి అమ్మాను. ఇప్పుడు పాయింట్ వినండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, సేమ్ ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ 1800 రూపీస్ ఈచ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో బోత్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంటాయి, లేదనుకోండి బోత్ కాస్ట్ ప్రైస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, బోత్ ప్రాఫిట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, లేదా లాసెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఈ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్ బేస్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏం కండిషన్, సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్గా ఉంది. ఇక్కడ రేషియోలో చూడండి, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 6 పార్ట్స్ ఉంది. ఈక్వల్గా ఉందా, ఈక్వల్గా లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి.
ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి కదా. 5కి 6కి ఎల్సిఎం ఎంత 30. ఇక్కడ 30 రావాలంటే ఈ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 30 రావాలంటే ఈ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయండి. 6 4 జా 24, 6 1 జా 6, 6 5 జా 30, 5 5 జా 25, 5 1 జా 5, 5 6 జా 30. ఇది సిపి, ఇది ప్రాఫిట్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఆన్సర్లీ ఒక్కోడు వచ్చేసి ఎంత ఉందా 1800 రూపీస్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్ అన్నాడు. మీరు యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత కమ్మాడు 1800 రూపీస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 30 పార్ట్స్. 30 పార్ట్స్ అనేది 1800 రూపీస్ అయితే ఏం అనుకోవాలంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్లో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది 6 పార్ట్స్, ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది 5 పార్ట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 1 పార్ట్ అనమాట. 30 అనేది ఎన్నిసార్లు పోతుంది, ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3 60 టైమ్స్ పోతుంది. సో ప్రాఫిట్లో డిఫరెన్స్ ఎంత 60 రూపీస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు చెక్ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ సిపి మీద ఫైండ్ అవుట్ చేస్తున్నాడా ఎస్పీ మీద ఫైండ్ అవుట్ చేస్తున్నాడు, ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ సిపి సేమ్స్ ఉన్నాయా లేకపోతే ఎస్పీ సేమ్స్ ఉన్నాయా, అక్కడ కండిషన్ బేస్ చేసుకుని మనం సొల్యూషన్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లాస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సాల్మాన్ అండ్ అర్మాన్ ఈజ్ సేమ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ 2400 రూపీస్ ఈచ్. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, ఎస్పీ సేమ్గా ఉన్నాయి. బట్ దే క్యాలిక్యులేటెడ్ లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రెస్పెక్టివ్లీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 20%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ లాసెస్ అన్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ సాల్మాను ఎంత లాస్ వచ్చిందంట 20% లాస్ ఆన్ ఫస్ట్ దేని మీద సిపి మీద. ఓకే, 20% అంటే 1/5 లాస్ కాబట్టి మైనస్ కదా దేని మీద సిపి మీద. సిపి లాసు ఎస్పి కంపారిజన్ దేంతో చేస్తున్నాడు సిపితో కదా. సిపి ఎంతో మనకు తెలియనప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకుని ఎంత 5 రూపీస్ ఉంది, నాకు ఎంత లాస్ వచ్చింది 1 రూపీ లాస్ వచ్చింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, నాకు 1 రూపీ లాస్ వచ్చిందంటే నేను ఎంతకు అమ్ముంటాను 4 రూపీస్కి అమ్మాను. అలాగే నెక్స్ట్ ఆర్మాన్కి కూడా 20% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీలో, అలాగే మైనస్ 1/5 కదా లాస్ ఆన్ ఎస్పీ. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 5 రూపీసు, నాకు 1 రూపీ లాస్ వచ్చింది. నాకు 1 రూపీ లాస్ వచ్చిందంటే నేను ఎంత కొనుంటాను, ఎక్కువ కొనుంటాను కదా, 1 రూపీ ఎక్కువ కొనుంటాను అంటే 6 రూపీస్కి కొన్నాను. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్గా ఉండాలి. ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. 4కి 5కి ఎల్సిఎం ఎంత వస్తుంది 20. ఇక్కడ 20 రావాలంటే 5తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 20 రావాలంటే 4తో మల్టిప్లై చేయండి. 5 5 జా 25, 5 1 జా 5, 5 4 జా 20. నెక్స్ట్ 4 6 జా 24, 4 1 జా 4, 4 5 జా 20. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ లాస్ అండ్ దిస్ ఈజ్ ఎస్పీ. ఈచ్ ఆర్టికల్ ఎంత కమ్ముతున్నారంట 2400. ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఈచ్ ఆర్టికల్ ఎంత ఉంది 20 పార్ట్స్ కదా, 20 పార్ట్స్ అనేది ఎంత ఉంది 2400 ఉంది. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాసెస్ అన్నాడు. ఇక్కడేమో 5 పార్ట్స్ లాస్ వచ్చింది, ఇక్కడేమో 4 పార్ట్స్ లాస్ వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 1 పార్ట్ ఈజ్ డిఫరెన్స్. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఎన్నిసార్లు పోతుంది 12 ఒక 0 120. సో అవర్ ఆన్సర్ ఈజ్ 120 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు ఇలా ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తేనే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. మళ్ళీ మీరు 100 పెట్టుకుని తీసుకుంటే ప్రాబ్లమ్స్లో వాల్యూస్ పెద్ద పెద్దగా వస్తే క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. మనం ఒకే మెథడ్ అనేది ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. మనం ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మనకు వే ఆఫ్ అప్రోచింగ్ కూడా మనం చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఇఫ్ two persons SNK claim that they make 25% on each? One calculate is on selling price, another on SP. If the difference being profit is 32 rupees, the selling price సేమ్ ఇన్ బోత్ కేసెస్. ఇక్కడ ఏమన్నాడు సెల్లింగ్ ప్రైస్ అనేవి ఎలా ఉన్నాయంట సేమ్గా ఉన్నాయంట. అయితే ఏం కొనుక్కోవాలి వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్, ఒక్కొక్క వాచ్ యొక్క ప్రైస్ ఎంత. ప్రీవియస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి డిఫరెన్స్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ ఒకే ప్రొసీజర్. 25% ప్రాఫిట్ అంటే ఎంత 1/4 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ దేని మీద ఫస్ట్ సిపి మీద, నెక్స్ట్ 25% ప్రాఫిట్ 1/4
ప్రాఫిట్ కాబట్టి ప్లస్ ఈసారి దేని మీద ఎస్పీ మీద సిపి ప్రాఫిట్ ఎస్పీ. సో ఇక్కడ కంపారిజన్ సిపితో జరుగుతుంది కాబట్టి సిపి ఎంత అనుకుంటారు 4 రూపీస్, నాకు ప్రాఫిట్ 1 పార్ట్, వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ 5 పార్ట్స్. ఇక్కడ కంపారిజన్ దేంతో సెల్లింగ్ ప్రైస్తో కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 పార్ట్స్ 1 పార్ట్ ప్రాఫిట్, అప్పుడు సిపి ఎంత అవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్ కదా, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, సేమ్ లేదు. సేమ్ చేయాలంటే ఎల్సిఎం 5కి 4కి ఎల్సిఎం ఎంత 20, ఇక్కడ 20 రావాలంటే 4తో మల్టిప్లై చేయండి, ఇక్కడేమో 5తో మల్టిప్లై చేయండి. 4 4 జా 16, 4 1 జా 4, 4 5 జా 20, 5 3 జా 15, 5 1 జా 5, 5 4 జా 20. This is CP and profit and this is selling price. Here the difference between profits is 1 part. ప్రాబ్లంలో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 32. మనకేం కావాలి, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్, ఒక వాచ్ యొక్క ప్రైస్ ఎంత అమ్ముతున్నాడు 20 పార్ట్స్ కదా, 20 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేయండి. 0 2 2 జా 4, 2 3 జా 6, 640 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు కండిషన్స్ చెక్ చేయండి, సెల్లింగ్ ప్రైస్ సేమా, కాస్ట్ ప్రైస్ సేమా, ఏదైతే సేమ్గా ఉందో దాన్ని మనం ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అరవింద్ క్యాలిక్యులేట్ హిస్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ వెరాజ్ ఆషు క్యాలిక్యులేట్ హిస్ ప్రాఫిట్ ఆన్ సిపి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ 160 రూపీస్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్ ఈజ్ సేమ్. ఇక్కడ ఏం సేము, సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్ అండ్ దే గెట్ 60%, 50% ప్రాఫిట్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంట్ రెండింటిలో సేమే, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ అరవింద్ ఎంత ప్రాఫిట్ అంట 60% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ మీద. 60% అంటే ఎంత 60/100 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఎస్పీ. సిపి ప్రాఫిట్ ఎస్పీ. ఇప్పుడు కంపారిజన్ దేంతో ఎస్పీతో కాబట్టి ఎస్పీ ఎంత అనుకుంటారు 5 పార్ట్స్, ప్రాఫిట్ ఎంత 3 పార్ట్స్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 2 కదా, నేను 2 రూపీస్ కొన్నాను, 3 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 5 రూపీస్కి అమ్మేశాను. నెక్స్ట్ వెరాజ్ ఆషు ఎంత ప్రాఫిట్కి 50% ప్రాఫిట్ ఆన్ సిపి. ప్రాఫిట్ ఆన్ సిపి 50% అంటే ఎంత 1/2 ఆన్ సిపి. సిపితో కంపారిజన్ కాబట్టి సిపి ఎంత అనుకుంటారు 2 పార్ట్స్ ప్రాఫిట్ కాబట్టి 1 పార్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 3 పార్ట్స్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్గా ఉండాలి. ఇక్కడేమో 5 పార్ట్స్, ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది. 5కి 3కి ఎల్సిఎం ఎంత 15. ఇక్కడ 15 రావాలంటే 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 15 రావాలంటే 5తో మల్టిప్లై చేయండి. 3 2 జా 6, 3 3 జా 9, 3 5 జా 15, 5 2 జా 10, 5 1 జా 5, 5 3 జా 15. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అండ్ దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. దే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ ఈజ్ 160 రూపీస్. ఇక్కడ ప్రాఫిట్లో డిఫరెన్స్ ఎంత 4 పార్ట్స్ ఉంది, ప్రాబ్లం ఎంత ఇచ్చాడు 160 ఉంది. అయితే ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 15 పార్ట్సేగా ఉంది, 15 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 4 ఎన్నిసార్లు పోతుంది 40 టైమ్స్ పోతుంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే 15 4 ఎంత 600. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సేమ్ ఒకే మోడల్ క్వశ్చన్స్ అనమాట, లాజిక్ ఒకటే. సిపి సేమ్ ఉంటే సిపి సేమ్ ఈక్వల్ చేయాలి, ఎస్పీ సేమ్గా ఉంటే ఎస్పీ అనేది ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ వన్, a shopkeeper bought 2 articles for 1285 rupees each and sells it 12% profit and other at 12% loss. Find his net profit or loss percentage. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కంపారిజన్ అడిగినప్పుడు, కంపారిజన్ అంటే ఏంది పర్సంటేజ్ కానీ రేషియో కానీ అడిగినప్పుడు ఒరిజినల్ వాల్యూ అసలు మనకు సంబంధం లేదు, ఒరిజినల్ వాల్యూ మనం తీసుకోకుండా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ షాప్ కీపర్ బాట్ 2 ఆర్టికల్స్ ఫర్ 1285 రూపీస్ ఈచ్ అన్నాడు. ఫస్ట్ కండిషన్ ఇక్కడ సిపి సేమా ఎస్పీ సేమా, సిపి అనేది సేమ్గా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూతో మనకు అవసరం లేదు, ఎందుకని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈ వాల్యూతో మనకు అవసరం లేదు, ఇది అన్నెసరీ అనమాట. మన ప్రాబ్లం అనేది డిఫికల్టీగా అనిపించడానికి అలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది సిపి అనేది సేమ్గా ఉంది, అయితే ఒకటేమో 12% ప్రాఫిట్ అమ్ముతున్నాడు, ఇంకోటేమో 12% లాస్కి అమ్ముతున్నాడంట. వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. ఒకటేమో 12% ప్రాఫిట్. సిపి ఎస్పి, సిపి ఇది మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు 100 అనుకోండి. 12% ప్రాఫిట్ అంటే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ 112 అవుతుంది. ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయండి, లాస్ అంటే 100 తీసేయండి. నెక్స్ట్ 12%, ఈసారి ఏమైంది 12%
లాస్. ఈసారి సిపి ఎంత అనుకుంటారు? 100 అనుకోండి. 12% లాస్ కాబట్టి ఈసారి ఎస్పీ ఎంత అవుతుంది? 88 అవుతుంది. ఓకే, ప్రాబ్లం చెప్పినట్టు సిపి సేమ్గా ఉండాలి కదా. ఇక్కడ సిపి సేమ్గానే ఉంది, ఇక్కడ 100, ఇక్కడ 100, సిపి సేమ్గానే ఉంది. సో మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ ఎంత అయింది? 200 రూపీస్. ఇక్కడ ఎంత అయింది? 200 రూపీస్ అయింది కదా. అంటే 200 రూపీస్ కొన్నాడు, 200 రూపీస్కి అమ్మేశాడు. మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమైనా వచ్చినాయా? దెర్ ఈజ్ నో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. నో ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ మీరు డైరెక్ట్ ఒక షార్ట్ కట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సిపిస్ అనేవి సేమ్గా ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ కూడా సేమ్గా ఉంటే నో ప్రాఫిట్ అండ్ నో లాస్. ఈ రెండు కండిషన్స్, సిపి సేమ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉంటేనే మనకు నో ప్రాఫిట్ నో లాస్. దీనికి మనం డైరెక్ట్గా ఫార్ములా కూడా చెప్పొచ్చు. దీనికి A+B/2 అని యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఒకటేమో 12% ప్రాఫిట్ +12, ఒకటేమో 12% లాస్ -12/2. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు ఇక్కడేమో 12% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడేమో 10% లాస్ వచ్చింది అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఈ ఫార్ములా చెప్పాను కదా, 12 + 12 లాస్ కాబట్టి -10/2. 12 నుంచి 10 అయితే ఎంత? 2/2 ఈజ్ ఈక్వల్ టు 1% ప్లస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు కండిషన్ చెక్ చేయండి. సిబి సేమ్గా ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇంకా సేమ్గా లేదనుకోండి, మీరు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయొచ్చు. A+B/2, ప్రాఫిట్ ఉంటే ప్లస్, లాస్ ఉంటే మైనస్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, a shopkeeper sells 2 articles for 9,285 rupees each. ఇక్కడ ఏం సేమ్గా ఉంది? ఎస్పీస్ అనేవి సేమ్గా ఉన్నాయి. ఓకే, ఆన్ ద ఫస్ట్ హీ గెట్స్ 20% ప్రాఫిట్, ఆన్ ద సెకండ్ హీ గెట్స్ 20% లాస్. ఇక్కడ సిపి మీద ఎస్పీ మీద ఏం మెన్షన్ చేయాల అంటే ఏంది? మెన్షన్ చేయలేదంటే డిఫాల్ట్గా ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు? సిపి మీద ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ జనరల్ బేసిక్ పాయింట్స్ చెప్తాను, తర్వాత మీరు డైరెక్ట్ షార్ట్ కట్లు ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, మనకేం అడిగాడు? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి అసలు ఈ ఒరిజినల్ వాల్యూతో మనకి సంబంధమే లేదు. ఒకటి 20% ప్రాఫిట్ అన్నాడు. 20% ప్రాఫిట్ అంటే ఎంత? 1/5 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ సిపి ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ ఎస్పి. ఇక్కడ కంపారిజన్ సిపి కదా. సిపి ఎంత అనుకుంటారు? 5 రూపీస్, 1 రూపీ ప్రాఫిట్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? 6 parts. నెక్స్ట్ ఏంది? 20% లాస్ వచ్చిందంట. లాస్ వస్తే 1/5 లాస్ కాబట్టి మైనస్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సిపి కదా. సిపి మనకు తెలియదు కాబట్టి డినామినేటర్ ఏదైతుందో అదే తీసుకోండి. ఎంత? 5, 1 రూపీ లాసు ప్లస్ లాసు. నెక్స్ట్ వాటి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ లాస్ అంటే తక్కువ కదా ఉండేది, 4 రూపీస్ అయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉండాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉందా? లేదు. ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 6కి 4 గెలిసేమో ఎంత వస్తుంది? 12 కదా. ఇక్కడ 12 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 12 రావాలంటే 3తో మల్టిప్లై చేయండి. 2 5 10, 2 1 2, 2 6 12, 3 5 15, 3 1 3, 3 4 12. ఇదేమో సిపి, ఇదేమో ఎస్పి. ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? 25 రూపీస్. ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 24 రూపీస్. 25 రూపీస్ కొన్నాడు, 24 రూపీస్కి అమ్మేశాడు. ఎంత లాస్ వచ్చింది? 1 రూపీ లాస్. అవుట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే సిపి మీద కదా. సిపి ఎంత? 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 4% లాస్. ఇది డీటెయిల్ ప్రొసీజర్. ఇదే క్వశ్చన్ మీరు డైరెక్ట్ షార్ట్ కట్లో చేయాలనుకుంటే ఫస్ట్ కండిషన్, మనం షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ మీరు కండిషన్ చెక్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఏంది? సెల్లింగ్ ప్రైజెస్ అనేవి సేమ్గా ఉండాలి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉంటే రిజల్ట్ ఆల్వేస్ లాసే వస్తుంది. లాస్ x²/100 డైరెక్ట్ షార్ట్ కట్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉండాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉంటే మన రిజల్ట్ ఆల్వేస్ ఏమొస్తుంది? లాస్ వస్తుంది, x²/100. ఇన్ కేస్ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్గా లేదనుకోండి, మీరు ప్రొసీజర్లో చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా 20 ×
20/100. ఈ 2 zeros 2 క్యాన్సిల్ అయిపోతే 2 2s ఎంత 4. ఆల్వేస్ లాస్ కాబట్టి 4% లాస్ వచ్చింది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఈ వాల్యూతో మనకు అసలు సంబంధమే లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ హౌస్ అండ్ ఏ షాప్ సోల్డ్ ఎట్ 1 crore rupees each. On the house he get 20% loss, on the shop he get 20% profit, and it is his profit or loss percentage in wholesale అన్నాడు. అయితే ఇక్కడ చూడండి ఏం సేమ్గా ఉన్నాయి, సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగాడు, మనకి వాల్యూ అడిగాడు, పర్సంటేజ్ అడిగాడు. వాల్యూ అడిగాడు కాబట్టి కంపల్సరీ 1 crore మనం యూజ్ చేయాల్సిందే. ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, మనకి హౌస్ మీద 20% లాస్. 20% అంటే ఎంత 1/5, లాస్ అంటే మైనస్. డిఫాల్ట్గా సిపి మీదుగా సిపి లాస్ సెల్లింగ్ ప్రైస్. సిపి ఎంత 5 parts, లాస్ 1 rupee వచ్చిందంటే నేను ఎంత కమ్ముంటాను 4 rupees కమ్మాను. నెక్స్ట్ షాప్ అనేది 20% ప్రాఫిట్కి అమ్మేశాడు. 20% అంటే 1/5 ప్లస్ ప్రాఫిట్ కానీ లాస్ వచ్చినా సరే సిపి మీద కదా, సిపి ఎంత అవుతుంది 5 rupees, 1 rupee ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 6. సెల్లింగ్ ప్రైస్ అనేవి సేమ్గా ఉండాలి, ఇక్కడేమో సేమ్ లేదు. 4కి 6కి ఎల్సిఎం ఎంత వస్తుంది 12 కదా. ఇక్కడ 12 రావాలంటే 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 12 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి. 3 5 15, 3 1 3, 3 4 12, 2 5 10, 2 1 2, 2 6 12. ఇది సిపి, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్, ఇది ఎస్పి అనమాట, లాస్ కాబట్టి మైనస్. టోటల్గా మనం ఎంత కొన్నాం, ఇక్కడ 25 rupees కొన్నాం, ఇక్కడ ఎంత కమ్మాడు 24 rupees కమ్మేసి. ఇక్కడ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఏ హౌస్ అండ్ షాప్ సోల్డ్ ఎట్ 1 crore rupees ఈచ్. ఒక్కోటి ఎంత కమ్మాడంటే 1 crore rupees. ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఒక్కోటి ఎంత 12 parts కదా. 12 parts అనేది 1 crore అయితే 1 part ఎంత అవుతుంది 1/12 crore. ఇది మనకి ఏం కనుక్కోవాలంట, ఫైనల్ నెట్ ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్, ఎంత లాస్ వచ్చిందో మనకు అనుకోవాలి. ఇక్కడ మనకి 25 rupees కొన్నాడు, 25 rupees అమ్ముతున్నాడు, ఎంత లాస్ వచ్చింది 1 part కదా. ఈ 1 part ఎంత వచ్చింది మనకి 1/12 crore rupees. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ వాల్యూస్ అడిగాడు కాబట్టి ఇది మనం యూజ్ చేసాం. అదే ఇన్ కేస్ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడిగాడు అనుకుంటున్నాం, డైరెక్ట్గా ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ సేమ్గా ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కూడా సేమ్గా ఉంది, డైరెక్ట్గా మీరు x² 100 రాసేయచ్చు. ఎంత వస్తుంది 20 × 20/100 4% వస్తుంది. అది మీరు డైరెక్ట్గా చూసినా సరే 25 rupees కొన్నాడు, 24 rupees కమ్మేశాడు, 1 rupee లాస్. అవుట్ ఆఫ్ 25 × 100 4% లాస్. పర్సంటేజ్ అడిగితే, కానీ ఇక్కడ పర్సంటేజ్ అడగలేదు, వాల్యూ అడిగాడు కాబట్టి డీటెయిల్గా చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.